అరుణాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిందే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్దరించాలని ఆదేశించిందే. గవర్నర్ ఆదేశాల్ని కొట్టిబారేసింది అత్యున్నత న్యాయస్థానం. దీన్ని ప్రజాస్వామ్య విజయంగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుతో బీజేపీ వర్గాలు షాక్ తిన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిందే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్దరించాలని ఆదేశాలిచ్చిందే. గవర్నర్ ఆదేశాన్ని కొట్టిబారేసింది అత్యున్నత న్యాయస్థానం. దీన్ని ప్రజాస్వామ్య విజయంగా కాంగ్రెస్ అభివర్ణించిందే. సుప్రీంకోర్టు తీర్పుతో బీజేపీ వర్గాలు షాక్లో ఉన్నాయి. It's a great day for Indian democracy and a great slap on the BJP. Nobody ever thought that any ruling party could go to this extent to murder democracy in this country. The rule of law had been torn to shreds. Constitutional provisions were given a go-by, and it seemed as if the reign of the governor, supported by the central government, had taken over the country. The governor's role also, I'm sure, is under question now. The way he has acted at the behest of the ruling party, and we expect the ruling party not only to respect the Supreme Court judgment, restore the Congress government forthwith, but also to take appropriate action against the governor. सरकार हमारा था और उसी ever thought that सरकार वापस आ गया है. अब नेक्स्ट कोर्स ऑफ एक्शन क्या है? आप इसके बाद मैं प्रदेश में वापस जाऊंगा और अपना पार्टी लोगों से बात करूंगा, और हमारा जो विधायक है कांग्रेस का जो 47 जो एमएलएस है उन सब से हम लोग मीटिंग बुलाएंगे, उनसे बात करेंगे, और जो भी चर्चा जो भी पार्टी का अंदर में जो भी विचार होगा वो विचारधारा के अनुसार पर हम लोग फैसला करेंगे. क्या इसके बाद कोई कॉन्फिडेंस वोट लेने की बात होगी आपकी तरफ से, क्योंकि कुछ डिफेक्शन हुआ था, तो अब क्या वापस जाने के बाद क्या कोई कॉन्फिडेंस? कोर्ट जो फैसला करेगा उस हिसाब से हम लोग जाएंगे. अभी जो भी कानूनी तौर पर जो भी करना चाहिए वो हम लोग करेंगे. जी, मतलब फाइनली जो जजमेंट के हिसाब से आपकी जो सरकार जो 15 दिसंबर की थी स्टेटस, उसको वापस कर दिया? उसको वापस कर दिया है. अभी डिटेल्स ऑफ द जजमेंट कॉपी अभी मिलना बाकी है. उसको डिटेल्स को मिलने के बाद में मैं डिटेल्स में फिर आपको मीडिया में आऊंगा. అరుణాచల్ ప్రదేశ్ లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీద మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పరిణామాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? ప్రస్తుతం ఢిల్లీలో ఎటువంటి వాతావరణం, ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి దీని మీద? ప్రధానంగా డిసెంబర్ 16 కంటే ముందు, అంటే డిసెంబర్ 15వ తేదీన ఎలాంటి అసెంబ్లీ ఉందో, ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని చెప్పి భారత అత్యంత ఉన్నత స్థాయి న్యాయస్థానం ఈ రోజు తీర్పునిచ్చింది. ఇది ఖచ్చితంగా బీజేపీ నేతృత్వంలోని, మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఒక ఎదురు దెబ్బగానే చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మొత్తానికి డిసెంబర్ 14 జనవరి నుంచి జరగాల్సినటువంటి అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్ 16కు మారుస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సమంజసం కాదు, సమర్థయం కాదు. ఇది చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధం అంటూ
సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీని నడపడం కూడా ఏమాత్రం కూడా రాజ్యాంగ బద్ధం కాదని, ఇది కూడా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది. మొత్తానికి సుప్రీంకోర్టు యొక్క తీర్పు యొక్క సారాంశం డిసెంబర్ 16 కంటే ముందు, డిసెంబర్ 15 తారీఖున ఎలాంటి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి నవాబ్ టూకీ నేతృత్వంలో తిరిగి అసెంబ్లీ పునరుద్ధరించబడుతుంది. ఆ మేరకు అసెంబ్లీ గత ప్రభుత్వమే కొనసాగడానికి అవకాశం ఉంది. అది జనవరి 26వ తేదీన రాష్ట్రపతి పాలన విధించడం కూడా, అది కూడా గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా రాష్ట్రపతి పాలన విధించడం కూడా సమంజసం కాదంటూ కోర్టు వ్యాఖ్యానం చేసింది. ఇలాంటి తప్పిదాలతో కూడినటువంటి రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ఎలాంటి ఆర్టికల్స్ ను సమర్థనీయంగా అయినటువంటి ఇలాంటి చర్యలు, గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు సమంజసం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గవర్నర్ ప్రత్యేకంగా ఒక స్పెషల్ సెషన్ సమావేశాలను ఏ రకంగా ఏర్పాటు చేస్తారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. మొత్తానికి ఈ ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లో కూడా 21 మంది రెబల్స్ కాంగ్రెస్ ను కూడా కూడగట్టుకొని 11 మంది బీజేపీలతో 2 ఇండిపెండెన్స్ తో సహా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రయత్నం కూడా మోడీ ప్రభుత్వం చేసినటువంటి సాహసంగానే చెప్పుకోవాలి. ఇది ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా మోడీకి కూడా చాలా ఎదురు దెబ్బని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.